మహంతిపురం మండల కమిటీ అధ్యక్షురాలు పగిడిపల్లి రాజేశ్వరి ఆధ్వర్యంలో మండల సమావేశం 1 టౌన్ జోడుబొమ్మల సెంటర్ మొక్క హైమావతి కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 49వ డివిజన్ కార్పొరేటర్ బొల్లా విజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ కోశాధికారి అవారు బుల్లపై సభా అధ్యక్షత ఎర్రా చౌదరి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ పదవి అలంకారం కాకుండా ప్రతి ఒక్కరూ కూడా సైనికుల్లా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఎంతైనా ఉందని తెలిపారు. డివిజన్లో ఏ సమస్య వచ్చినా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పైన ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు కొమర కిరణ్, బీసీ ఐక్యవేదిక నాయకులు కంచెటి లక్ష్మణరావు, చిట్టినగర్ మండల అధ్యక్షుడు దేవిన హరిప్రసాద్, జ్యోతిర్మయ్, ఇంటి హేమ, ఫిలిప్స్, రాజగిరి సత్యనారాయణ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తొలిత బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా బొడ్డు నాగలక్ష్మి, మహంతిపురం మండల అధ్యక్షురాలుగా పగిడిపల్లి రాజేశ్వరి ఎన్నికైన సందర్భంగా వారిని శాల్వాతో సత్కరించారు. 49, 55, 50 ఈ రోజున బీజేపీ మండల కమిటీ మీటింగు 49వ డివిజన్లో జరగడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వారు అడ్డూరి శ్రీరామ్ గారు రావటం, అలాగే నూతనంగా నియమింపబడినటువంటి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన బొడ్డు నాగలక్ష్మి గారికి, అలాగే ఈ మండలం అధ్యక్షులుగా నియమితులైనటువంటి రాజేశ్వర గారికి అభినందనలు తెలియజేసుకోవటం, రాబోయే కాలంలో వచ్చేటువంటి ఎలక్షన్స్లో కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానివ్వండి, అలాగే బీజేపీని ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఏ రకంగా బలోపేతం చేయాలనే దాని మీద ఇవాళ అంతర్లీనంగా చర్చించుకోవడం జరిగింది. దీనికి రాబోయే కాలంలో ప్రతి ఇంటిలో కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము తీసుకెళ్ళటం జరుగుతుంది. కూటమి తరపు నుంచి ఏదైతే వాగ్దానాలు చేశారో ఎలక్షన్స్లో అవన్నీ కూడా చాలా చక్కగా ప్రజల్లోకి తీసుకెళ్ళటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నట్టు కూటమిలో ఏదైతే ప్రామిస్ చేశారో, ప్రజలకు వాగ్దానం చేశారో అవన్నీ కూడా వాగ్దానాలు నెరవేర్చడం జరిగింది. చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు విమర్శించడం జరిగింది. నీకు 15, నీకు 15, నీకు 15 అన్నారు కదా, ఎందుకు రాలేదని. తల్లికి వందనం ఇచ్చారు, అలాగే గ్యాస్ ఫ్రీ ఇచ్చారు, అలాగే ఆగస్టు 15 తారీఖు నుంచి మహిళలకి ఫ్రీ బస్ అని అన్నారు, అది ఇచ్చారు. దాని గురించి కూడా విమర్శించారు. ఇంకా విమర్శించడానికి ఏమీ లేక ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఇంకా పిచ్చెక్కినోడికి ఏదైనా మరి సమాజంలో విలువ ఉండదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విలువ ఉండదు. అలాగే మండలం ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే యలమంచి సత్యనారాయణ చౌదరి గారు ఆయన తన ఓన్ ఫండ్తో పేద ప్రజలకి ట్రైసైకిల్స్ ఇవ్వటం కానివ్వండి, అలాగే మెడికల్కి హెల్ప్ చేయటం కానివ్వండి, ఎడ్యుకేషన్కి హెల్ప్ చేయటం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ బీజేపీలో నేను కొత్తగా జాయిన్ అయ్యాను. బీజేపీలో జాయిన్ అయిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ చూడటం, ప్రజలందరూ కూడా బాగా ఆదరించడం జరుగుతుంది. కొత్తగా ఎలక్ట్ అయినటువంటి మన పశ్చిమ నియోజకవర్గం యలమంచి సత్యనారాయణ చౌదరి గారు అత్యద్భుతంగా ఏనాడు ఏ ఎమ్మెల్యే చేయనటువంటి విధంగా పశ్చిమ నియోజకవర్గంలో పరిపాలన కొనసాగించడం మీ అందరూ కూడా కాలర్ ఎగరేసి చెప్పుకునే విధంగా చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో బీజేపీని బలోపేతం చేయడంలో నా వంతు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నూతనంగా నియమించబడినటువంటి చెల్లి రాజేశ్వరిని కూడా దీవిస్తూ రాబోయే కాలంలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండి, ఈ రోజు మహంతిపురం మండల అధ్యక్షురాలుగా మరి రాజేశ్వరి గారిని నిలబెట్టడం నిజంగా చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి అడ్డూరి శ్రీరామ్ గారు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వచ్చి వెళ్లారు.
అలాగే అన్నగారు కార్పొరేటర్ గా ఉండి మరి ఈ రోజు వీళ్ళకి అండదండగా బొల్లా విజయ్ గారు ఉంటూ నేను రాబోయే రోజుల్లో పశ్చిమ నియోజకవర్గం సుజనా చౌదరి గారు కంచు కోటగా ఏర్పడి అలాగే ఈ మండల అధ్యక్షురాలకు కూడా సపోర్ట్ ఉంటానని చెప్పి అన్నగారు చెప్పటం వీళ్ళందరికీ సపోర్ట్ గా ఉండి పార్టీని బలోపేతంగా ఈ 3 డివిజన్లలో రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో నిజంగా 2 సీట్లు వచ్చినా సరే 2 డివిజన్లు అయినా ఏదైతే వస్తే దాన్ని బీజేపీకే చిరస్థాయిగా ఉండే విధంగా చేస్తామని మాట ఇవ్వటం ఈ కార్పొరేటర్ గా ఏదైతే గత పార్టీలో ఉన్న దానికి ఇప్పుడు నేను వచ్చిన దానికి ఎంత బాగుంది ఈ పార్టీలో నేను కాలర్ ఎగరేస్తానని అన్నగారు చెప్పడం నిజంగా నాకైతే రోమాలను ఎక్కుపరుచుకుంటూ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో 30 సంవత్సరాలు నా సుదీర్ఘ పాలనలో వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు పార్టీని మెచ్చుకుంటుంటే నాకు ఆ ఆనందం నిజంగా నేను మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ఈ విషయం చూసి ప్రతి ఒక్క ప్రాంతీయ పార్టీలో నేషనల్ పార్టీ ఇది భారతీయ జనతా పార్టీ అంటే నిజంగా దేశభక్తి కలిగిన వాళ్ళు ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ పార్టీలోకి వస్తారు. కాబట్టి అన్నగారి మాటలకి నిజంగా అందరూ పార్టీని ఇక్కడ రావాలని చెప్పి మేము ఆహ్వానిస్తున్నాము. అలాగే రాజేశ్వరి కొత్తగా వచ్చిన అమ్మాయి ఈ వచ్చిన ప్రతి కాలంలోనూ పార్టీకి డెడికేటెడ్ గా ఏ ఒక్క కార్యక్రమం ఇచ్చినా కండువా లేకుండా బయటికి రాదు, కండువా వేసుకొని గర్వంగా పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి. ఇట్లాగే అంచెలంచెలుగా ఎదగాలని చెప్పి రాజేశ్వరి తప్పకుండా నీకు నా సహాయక సహకారాలు. అన్నగారు ఇప్పుడు చూడు మనం ఒక వేదిక మీద వచ్చి ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు కూడా చక్కగా మంచిగా మాట్లాడటం సంస్థాగతంగా ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలని తెలుసుకుంటూ పార్టీలో ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది, ఆ సిద్ధాంతం పట్ల నడుచుకుంటూ అందరినీ స్ఫూర్తిదాయకంగా చేస్తూ నువ్వు కూడా ఆదర్శంగా ఉండే విధంగా నిన్ను చూసి నేను ఫాలో అవ్వాలని కొత్త వాళ్ళు కూడా అనుకునే విధంగా నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు పగిడిపల్లి రాజేశ్వరి. అధ్యక్షురాలుగా బాధ్యత ఇచ్చిన అడ్డూరి శ్రీరామ్ గారికి ధన్యవాదములు. నేను ఇంకా ఈ పార్టీలో బీజేపీ పార్టీలో విజయ్ కుమార్ అన్నగారు సహకారంతో నేను ముందుకు వెళ్తానని ఇంకా పార్టీని బలోపేతం చేస్తానని అందరికీ విన్నవించుకుంటున్నాను. ఈరోజు ఈ మండల సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెలవు. Like, subscribe and press the bell icon for new updates.